గైస్ ఈ వీడియోలో మనము యూపీఎస్సీ ఇంపార్టెంట్ టాపిక్ యూపీఎస్సీ మెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, బాగా రాయండి. ఈసారి తెలుగు వారు ఇంకా ఎక్కువ ర్యాంక్స్ సాధించాలని నేనైతే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ కంగ్రాచులేషన్స్, ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఇక్కడ వరకు వచ్చారు. అండ్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసి ర్యాంక్ సాధించాలని కోరుకుంటున్నా. అండ్ అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే యూపీఎస్సీ మెయిన్స్ స్టార్ట్ అయింది. మరి గ్రూప్ 1 పరిస్థితి ఏంటి అండ్ గ్రూప్ 2 పరిస్థితి ఏంటి? జనరల్గా మనము ఈ యూపీఎస్సీ అనేది చాలా సిస్టమేటిక్గా నాట్ ఓన్లీ యూపీఎస్సీ, తర్వాత చూసుకుంటే ఎస్ఎస్సి సీజీఎల్ కానివ్వండి, లేకపోతే ఆర్బీఐ కానివ్వండి, నాబార్డ్ ఎగ్జామ్ కానివ్వండి, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో, రైల్వే కానివ్వండి, సో రైల్వే మేబీ కొన్నిసార్లు పోస్ట్పోన్ అవ్వచ్చేమో మేబీ. అండ్ మోస్ట్లీ ఏంటి అంటే ఈ ఎస్ఎస్సి సీజీఎల్ ఒక స్కెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఎస్ఎస్సి సీజీఎల్ కానీ లేకపోతే యూపీఎస్సీ ఏదైతే మనకి ఎవ్రీ ఇయర్ ఒక స్కెడ్యూల్ రిలీజ్ చేసి, క్యాలెండర్ రిలీజ్ చేసి, ఈ టైంలో బాబు ప్రిలిమ్స్ ఉంటుంది, ఈ టైంలో మెయిన్స్ ఉంటుంది, ఈ టైంలో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ ఉంటుంది, ఇప్పుడు రిక్రూట్మెంట్ అయిపోతుందని చాలా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. మరి ఇది ఎందుకని గ్రూప్ 1 గ్రూప్ 2లో జరగట్లేదు అంటే, సో ఆబ్వియస్లీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అండ్ ఈ రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. సో అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, యూపీఎస్సి అంటే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే గ్రూప్ 1 గ్రూప్ 2 స్టేట్ ఎగ్జామ్స్, అదర్ స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీంతో పాటు ప్యారలల్గా సెంట్రల్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి, రెగ్యులర్ క్యాలెండర్ ప్రకారం స్కెడ్యూల్ ప్రకారం ఏం జరుగుతున్నది అనేది, సిలబస్ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అంటే గ్రూప్స్తో పాటు అవి కూడా, ఎందుకంటే మీ టార్గెట్ గ్రూప్స్ అనుకుంటే దీంతో పాటు ఆల్టర్నేటివ్ ప్యారలల్గా ఎంతవరకు సిలబస్ మ్యాచ్ అవుతుంది, ఏ ఎగ్జామ్ మ్యాచ్ అవుతుందని చెక్ చేసుకొని క్రాస్ వెరిఫై చేసి దీన్ని కొంచెం రీసెర్చ్ చేసి సో ప్యారలల్గా ప్రిపేర్ అయితే బెటర్ ఏమో అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇంకా ఇప్పుడు సివిల్స్ చూసుకుంటే, యూపీఎస్సీ సివిల్స్ చూసుకుంటే చాలా వరకు ఆప్షనల్ కానీ కొన్ని, లేకపోతే తెలంగాణ హిస్టరీ అయితే, తర్వాత ఏపీ హిస్టరీ అయితే, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం వెయిటేజ్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కానీ సో ఆల్మోస్ట్ 80% సిలబస్ వరకు సివిల్స్కి గ్రూప్ 1కి సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే దీని గురించి మనం బాధపడి దాని గురించి గ్రూప్ 1 మెయిన్స్ జరగట్లేదు, గ్రూప్ 2 మెయిన్ జరగట్లేదు అని ఆలోచించడం కంటే కూడా జరిగినప్పుడు జరుగుతుంది, నేను సిద్ధంగా ఉంటాను, ఖాళీగా ఉండకుండా మనం ప్యారలల్గా సిమిలర్గా ఏ సిలబస్ మ్యాచ్ అవుతుందో చూసుకొని ప్రిపేర్ అయితే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ ఇది నచ్చినట్టయితే మీరు ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి సో టైం వేస్ట్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఒకటే ఎగ్జామ్ పట్టుకొని కూర్చొని జీవితాలు పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, సో ఎవరైతే ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఏదైతే జరుగుతూ ఉందో, లేకపోతే ఈ గ్రూప్ 2 కానివ్వండి, లేకపోతే అక్కడ ఆంధ్రాలో చూసుకున్న సో దానికి సంబంధించిన ఏదైనా కానివ్వండి, గ్రూప్స్ అంటే ఒక స్టెబిలిటీ లేకుండా, ప్రాపర్ షెడ్యూల్ అనేది లేకుండా ఉంది. కాబట్టి సిమిలర్గా బ్యాకప్ ప్లాన్ ఉండడంలో తప్పే లేదు అని నేను అంటాను. ఎనీవే మీరు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.